మణిపూర్ ప్రభుత్వము కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు స్కూల్స్కి, విద్యా సంస్థలకి, అక్కడ ఉండేటటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి వాటికి ప్రజల రక్షణ నిమిత్తం అనుకోవచ్చు సెలవులను ప్రకటిస్తూ కొన్ని రోజుల పాటు ప్రతి వారు కూడా ఆయా అంటే అత్యవసరమవుతూనే బయటికి రావాలి, లేకపోతే ఇండ్లలోనే వారి వారి నివాసాల్లోనే ఉండాలి అంటూ కూడా కీలకంగా ఉత్తర్వులు జారీ చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఒక్కసారిగా ఈ ఆదేశాలతో మణిపూర్ నిశ్శబ్ద వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. మరొక వైపు మణిపూర్కి సంబంధించినటువంటిది రానున్నటువంటి ఎన్నికల నేపథ్యం అనుకోవచ్చు. ఒకవైపు అనేక రాష్ట్రాల నుంచి అనుకోవచ్చు, ఇతర దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల గుండా భారత్లోకి చొచ్చుకొని వస్తున్నారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూసాము. ఉగ్రవాదులను కూడా పట్టుకున్నటువంటిది కూడా ఇటు భారత సైన్యం పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా మనం కొన్ని రోజుల క్రితంగా చూసాం. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఇటు మణిపూర్ ప్రజల రక్షణ కొరకే ఈ విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అన్నటువంటిది ఇక్కడ అధికారులు ప్రకటించినటువంటిది. మరొక వైపు అక్కడ ఉండేటటువంటి ప్రస్తుతంగా నెలకొన్నటువంటి కొన్ని రోజుల నుంచి కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి ఇటు విద్యార్థుల నిరసనలు అనుకోవచ్చు, దాదాపు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించినటువంటి నిరసనలు, ఇక్కడ మరొకటి ఎన్ఎస్ఆర్సీకి సంబంధించినటువంటి అమలు చేయాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్కి వీటన్నిటి నిరసనలు ఒకవైపు హోరెత్తుతున్నటువంటి మణిపూర్కు, మరొక వైపు ఉగ్రవాదులు చొచ్చుకొని ఇటు మణిపూర్కు చొచ్చుకొని వస్తున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఒకవైపు ఉండడంతో ఒక్కసారిగా మణిపూర్ ప్రభుత్వము ఇటు కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేస్తూ సరిహద్దు అనుకోవచ్చు, మణిపూర్లో ఉండేటటువంటి కీలకమైనటువంటి కుకీ ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఘర్షణలకు ఉండేటటువంటి సెన్సిటివ్ ఏరియాస్ అన్నిటినీ కూడా సైన్యాన్ని కట్టుదిట్టం చేసినటువంటిది. కొన్ని రోజుల పాటు ఇదే విధంగా కూడా సెలవులు అంటే వారికి సెలవులను ప్రకటిస్తూ కూడా ఇటు ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో మణిపూర్లో ఏమవుతుంది అన్నటువంటిది మాత్రము చాలా కీలకంగా ప్రజలు ఇప్పుడు అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నటువంటిది. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో, సెన్సిటివ్ ప్రాంతాల్లో వైఫైని కూడా కట్ చేసినటువంటిది. అంటే బాహ్య ప్రపంచానికి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు అనుకోవచ్చు, ప్రతిదీ కూడా బయటికి చెప్పాలి అన్నటువంటిది కూడా వైఫై కూడా లేనటువంటి ప్రస్తుత పరిస్థితి. మరొకసారి ప్రభుత్వము కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఒక నిశ్శబ్ద వాతావరణం మణిపూర్లో ప్రస్తుతం నెలకొంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.